జై శ్రీరామ్, జై శ్రీరామ్ గైజ్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ? నేను అనుకోరు మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈరోజు అయితే మేము ఈ వీడియోలో ఏం చేయడానికి పోతానంటే, లాస్ట్ వీడియోలో మనం ఫ్లవర్స్తోని గణేషుని అయితే చేసాముగా. యాక్చువల్ ఏంటంటే ఇప్పటికి ఇదైతే దివాళీ నైట్కి సంబంధించి వ్లాగ్. అంటే జస్ట్ ఇప్పుడైతే ఒక 1 అయితే అవుతుంది గెస్ట్ టైమింగ్ అనేది. సో ఈరోజు అయితే దీపావళి అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 1 AM అయితే అవుతుంది ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేయడానికి. అది చేసుకుంటున్నాం కదా. ఫ్లవర్స్ని అయితే మాలలో అయితే క్రియేట్ చేసుకొని ఒక యూనిక్నెస్గా డెకరేషన్ చేసుకోవాలనేసి మాలలు అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడైతే దాంతో డెకరేషన్ స్టార్ట్ చేసి మీకైతే ఒకసారి అయితే చూపెడతా. సో ముందుగా మాల అయితే ఏ విధంగా క్రియేట్ చేశానో అదిగిన వీడియోలో అయితే చూపెడతాను. సో దీంట్లో మెయిన్లీ హార్డ్ వర్క్ ఏంటంటే, మనం సూదిలో ఆ దారం కుచ్చుకోవడానికి అయితే చాలా అంటే చాలా టైం టేకింగ్ వర్క్ అయితే ఉంటుందిగా. సో దాంట్లోనే మనకి ఎక్కువ టైం అయితే పడింది. సో ఇది ఇప్పుడైతే మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. మొత్తానికి వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. యాక్చువల్ అంటే ఆల్రెడీ దీపావళి అయిపోయింది. ఇదైతే 21st రోజు అయితే వీడియో అనేది వస్తుంది. అది షెడ్యూలింగ్ కారణం వల్ల. అండ్ అలాగే దీపావళికి సంబంధించి పూజా వీడియో ఇంకా ముంగటైతే వస్తుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఏమేమి చూపెట్టడానికి పోతున్నాం మొత్తం అయితే చెప్పేసినాను. సో వీడియోకి స్టార్టింగ్లోనే అందరైతే లైక్ చేసి ఛానల్ పైన కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఒక్కసారి అయితే మొత్తం వీడియో చూసేయండి. సో అయితే ముందుగా అయితే ఫ్లవర్స్ కుచ్చుకోవడానికి ఒక దారం అయితే ఉంటుంది ఇక. మీకు అందరికీ ఆ దారం అయితే కలిసి ఉంటుంది. మనం గణేషుని చేసినాం కాక మినీ కర్తాబాద్ గణేష్, అప్పుడు మండపం గిన ఈ దారాలతోనే అండ్ అలాగే ఫెయికాల్తోని కొంచెం ముంచి అది కట్టిన మండపం అనేది. కానీ ఇప్పుడైతే వాటర్లో ముంచి సూదిలో అయితే పెడుతున్నాం. సూదిలో పెట్టడానికి మనకు చాలా అంటే చాలా టైం పడింది. దాన్ని ఒక్కటే పచ్చికి చేయాలి, మళ్ళీ దాన్ని ఫింగర్తోని ఒక పొజిషన్లో తెచ్చినాక దాంట్లో పెట్టాలి. సో అది ఒక్కటే చాలా అంటే చాలా డిస్టర్బింగ్ వర్క్. సో ఆ వర్క్ అయితే చాలా అంటే చాలా హార్డ్, చాలా కష్టపడినాం. సో ఒక్కసారి ఆ సూదిలో దారం అయితే వచ్చేసింది అనుకోండి, దాని తర్వాత దాన్ని గుంజి మనకి ఎంత లెంత్లో కావాలి మాలలు అనేవి. సో దానికి ఈ ప్రకారంగా అయితే మనం చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఇటు సైడ్ అయితే ఒక ముడి అయితే కట్టేస్తున్నాం. మీరైతే వీడియోలో చూసుకోవచ్చు. సో అది మొత్తం అయితే నేను మొత్తానికి మొత్తం వర్క్ అయితే నేనేం చేయలే. జస్ట్ ఒక 2 to 3 మాల అయితే నేను చేశాను. మిగతా అంతా మా పేరెంట్స్ కానీ అండ్ అలాగే మా సిస్టర్స్ అయితే చేసుకురు. సో చూసుకోవచ్చు, నేనైతే చేసుకుంటున్నాను. మీరు కింద మీ ఇంట్లో ఈ విధంగానే వర్క్ చేసుకుంటారా దీపావళికి సంబంధించి? అంటే ఇల్లు క్లీన్ చేయడం కానీ అండ్ అలాగే ఫ్లవర్స్ డెకరేషన్ కానీ లైటింగ్ డెకరేషన్ కానీ తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. సో గైస్, మన హార్డ్ వర్క్ కోసం ఒక చిన్న లైక్ అయితే మీరు వీడియోకి అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మన వీడియోస్ అయితే ఇంకా చాలా మందికి చూపించడానికి మన వీడియో అయితే తప్పకుండా హైప్కి అయితే తీసుకొని వెళ్ళొచ్చు మీరైతే. అండ్ ఆ హైప్కి తీసుకువెళ్ళడానికి ప్రాసెస్ ఏంటంటే గైస్, మీరైతే మన వీడియోస్కి కమెంట్ చేస్తారు కదా. సో ఆ కమెంట్ చేసే ఆప్షన్ని మీరు లెఫ్ట్ సైడ్లో స్వైప్ చేస్తే కనుక అక్కడ హైప్ చేయడానికి, మన వీడియోస్ హైప్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మీరు కనుక మన వీడియోస్ హైప్ చేస్తే మన వీడియోస్ ఇంకా చాలా మందికి తగులుతుంది. దాని కారణం వల్ల మనకి ఇంకా చాలా మంచిగా సపోర్ట్ వస్తుంది. సో అందరైతే సపోర్ట్ అయితే చూపెట్టండి.
సో గైజ్ ఎల్లో కలర్కి సంబంధించి అన్ని బంతి పూలు అయితే కంప్లీట్ అయిపోయినారు. ఇప్పుడైతే చూసినారు మీరు క్లిప్స్లో. సో ఎల్లో కలర్ బంతి పూలతో కంప్లీట్ అయినాక ఆరెంజ్ కలర్ బంతి పూలతో చేయాలిగా. సో దానికోసం ఇంకోటిసారి మనమైతే అదే ప్రాసెస్ని అయితే చేయాలి. సూదిలో అయితే మళ్ళీ దారం పెట్టాలి. సో ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం మళ్ళీ చేసేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అయితే తగులుతుంది. ఆ థ్రెడ్ అనేది దాని లోపల కొట్టలేక ఇది ఒక్కటే అటు ఇటు అవుతుంది. సో అలా అనేసి కొంచెం కష్టపడడం. కానీ దాని తర్వాత పైన ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే మనం కుచ్చడం అయితే స్టార్ట్ చేసేసినాం. కానీ మేమైతే ప్రతిసారి మా షాప్కి అయితే చాలా మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసుకుంటాం దీపావళికి కానీ అండ్ అలాగే ఫెస్టివల్స్కి. సో ఇప్పుడైతే మేము ప్రస్తుతం దీపావళి అనేసి ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చేస్తున్నాం. మీరైతే ఈ వీడియోలో చూసుకోవచ్చు. నేను లాస్ట్లో అయితే ఫైనల్ లుక్ గిన చూపెడతా కదా డెకరేషన్ అయినాక మా షాప్ లుక్ ఏ విధంగా వస్తుందనేసి. ఇప్పుడైతే రెడ్ కలర్ బంతి పూలు అండ్ అలాగే ఎల్లో కలర్ బంతి పూలు మాల అయితే డన్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఈ రెడ్ కలర్ బంతి పూలు అండ్ అలాగే ఎల్లో కలర్ బంతి పూలతోని బయట అయితే మన షాప్ బయట డెకరేషన్ అయితే చేయాలి. సో అది మనం వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సో డెకరేషన్ అనేది సో ఏ విధంగా చేస్తాం అది అయితే మీకు వీడియోలో పెడతా. సో ముందుగా అయితే టబ్స్లో ఫ్లవర్స్ పెట్టుకొని మా షాప్ కాడైతే వచ్చేసినాం. ఇక్కడైతే మేము అందరైతే జస్ట్ హ్యాంగ్ చేస్తారు యూ షేప్లో, కానీ మనమైతే కొంచెం డిఫరెంట్గా చేయాలనేసి ఈ విధంగా అయితే హ్యాంగ్ చేసాము. సో చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే వస్తుంది. సో ఇది మొత్తానికి చూసుకోవచ్చు షాప్ డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా అది మ్యాంగోకి సంబంధించి ట్రీకి లీవ్స్ అయితే ఉంటాయి కదా అవి గిన పెట్టాలి. సో అది అయితే నెక్స్ట్ మార్నింగ్లో పెట్టాలి. కొన్ని బెస్ట్ పిక్స్ అయితే తీసాము. సో ఈ వీడియోలో అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే అయితే మనం గణేష్ మ్యాచ్కి సంబంధించి ఒక చిన్నగా పూజా రూమ్ అయితే ఉంది. సో అది గిన ఇప్పుడైతే వీడియోలో చూపడినాక అండ్ ఇంకోటి ఇవైతే చూసుకోవచ్చు గులాబీ పువ్వులు. యాక్చువల్ ఏంటంటే ఈ డెకరేషన్ అయితే మేము దీపావళి రోజే మార్నింగ్ చేస్తున్నాం. మీరు కనుక ఈ వీడియోలో చూస్తే పిల్లర్స్ పైన అండ్ అలాగే మన గణేష్ని చూపెట్టినాక ఇప్పుడు ఒక రూమ్ ఉందని బయట షాప్ బయట పూజా రూమ్ ఉంది. సో దాంట్లోనే మొత్తం రూఫ్లో పూజా రూమ్లో అండ్ అలాగే సైడ్స్లో మొత్తం గులాబీ పూలతోనైతే ఇట్లా స్టిక్ చేసేస్తున్నాం. చాలా సో ఇది ఇంతగా ఇది వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.